హైదరాబాద్లో ఈవెంట్లంటే డ్రగ్స్ వాడకం కామన్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇటీవల బడాబాబుల పుత్రరత్నాలు సెలబ్రిటీలు పట్టుబడుతున్నారు. 3 రోజుల వ్యవధిలో 2 ఈవెంట్లలో 15 మందికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెలుగులోకి వచ్చేవి కొన్నైతే వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయా? హైదరాబాద్లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఈవెంట్లు, డీజే ప్రోగ్రాంలు హోరెత్తుతున్నాయి. ఇలాంటి ఈవెంట్లతో ఇప్పటికే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అంతర్జాతీయంగా పేరున్న డీజేలు వస్తున్నారని తెలిస్తే మాత్రం ఆ ఈవెంట్లకు జనం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కానీ డ్రగ్స్ సేవించిన వారు ఈవెంట్లలో పట్టుపడడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో 3 రోజుల వ్యవధిలో జరిగిన ఈవెంట్లలో డ్రగ్స్ సేవించి పట్టుబడ్డ ఘటనలు సంచలనం రేపుతున్నాయి. కొండాపూర్ క్వేక్ అరేనా పబ్లో గత గురువారం బ్లాక్ కాఫీ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. అంతర్జాతీయ డీజే ప్లేయర్ అయినందున పార్టీకి బాగా డిమాండ్ ఉంది. దాదాపు 2000 మందికి పైగా పబ్బుకొచ్చారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో 6 ప్రత్యేక బృందాలతో సోదాలు చేశారు. పార్టీకి హాజరైన 64 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఈగల్ టీం అధికారులు వెల్లడించారు. అందరికీ ఏబాన్ డ్రగ్ పరీక్ష కిట్లను ఉపయోగించి పరీక్షలు చేశారు. నిందితుల్లో 4 గంజాయి, బెంజోడియోజెపైన్ వాడినట్లు తేలింది. అలాగే మరో 4 గంజాయి, మెథాంఫెటమిన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రితేష్, జ్యోతిరాదిత్య, రిత్విక్ వాసాల, అభిషేక్ వర్మ, ఆకెళ్ల హరిత సారంగా, రిషబ్ శ్రీవాత్సవ, పృథ్వీరాజ్, మోషిన్ సాత్విక్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. విచారణ సమయంలో పట్టుబడిన వారు డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. కొందరు తాము ఇటీవలే విదేశాలకు వెళ్లినప్పుడు డ్రగ్స్ సేవించినట్లు పోలీసులకు వివరణిచ్చారు. వారిపై గచ్చిబౌలి పోలీసులు ఎన్డీపీఎస్ 1985 సెక్షన్ 8C, 27A, 27Bల కింద కేసులు నమోదు చేశారు. వీరికి ఆదివారం రక్త పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. క్వేక్ అరీనా పబ్ ఘటన మరువకముందే శనివారం మరో ఈవెంట్లో డ్రగ్స్ తీసుకుంటూ మరికొందరు పట్టుబడ్డారు. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్ట్లో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. దీన్ని చంద్ర అనే వ్యక్తి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈవెంట్కు డీజీ జాసన్ రావడంతో భారీగా కస్టమర్లొచ్చారు. అయితే సమాచారం అందుకున్న ఈగల్ టీం దాడులు చేసింది. అనుమానం వచ్చిన 35 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతర్జాతీయ డీజీ జాసన్తో పాటు మోడల్, యాక్టర్ సర్వర్, ట్రేడింగ్ బిజినెస్ మ్యాన్ నిహార్, అతని భార్య ఆసీ, మరో వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా కంపెనీలో ఎనలిస్టుగా పనిచేసే అభినాష్ డ్రగ్స్ సేవించినట్లు తేలింది. దాంతో వారందరినీ హెచ్న్యూ కార్యాలయానికి తరలించారు అధికారులు. 3 రోజుల వ్యవధిలో జరిగిన 2 భారీ ఈవెంట్లలో డ్రగ్స్ కన్స్యూమర్లు పట్టుబడడం సంచలనంగా మారింది. వీరు ఈవెంట్లో డ్రగ్స్ సేవించారా లేక బయటెక్కడైనా మాదక ద్రవ్యాలు తీసుకుని ఈవెంట్కు హాజరయ్యారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు డీజీ జాసన్కు పాజిటివ్ రావడంతో భవిష్యత్తులో అతడి ఈవెంట్లపై ఆంక్షలు పెడతారా లేక కొత్త రూల్స్ ఈవెంట్ నిర్వాహకులకు సూచిస్తారా అనేది చూడాల్సింది. హైదరాబాద్లో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణతో పాటు హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈగల్తో పాటు సిటీలో హెచ్న్యూ, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపుతున్నారు. పోలీసులు, నార్కోటిక్ బ్యూరో విభాగం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్కు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ వచ్చి చేరుతున్నాయి.